దేవుని వాక్యాన్ని ప్రేమించే మీకందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి బాగున్నారా? పరిశుద్ధ గ్రంథం అమూల్యమైనటువంటి ధనరాశి, తరగని ధనరాశి. ఇది చదువుతున్న కొలది, అర్థం చేసుకుంటున్న కొలది ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ఇది నడిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇందులో నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి అని అంటే ప్రతి వయసులో ఉన్నటువంటి వారికి ఇక్కడ నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంది. చిన్నపిల్లలైనా, కౌమార దశలో ఉన్నవారైనా, యవ్వనస్తులైనా, నడి వయసు వారైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, వివాహితులైనా, అవివాహితులైనా, ఎటువంటి ఉద్యోగం చేసేటువంటి వారైనా, చదువుకుంటున్న వారైనా, ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ గ్రంథం నేర్చుకోవటానికి ఏదో ఒకటి మనకిస్తూనే ఉంది. చాలామంది దేవుని వాక్యాన్ని ప్రేమించి చదువుతారు. సరే, కొంతమంది దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడరు, కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమించి క్రమంగా చదువుతారు. అయితే దేవుని వాక్యాన్ని ప్రేమించి క్రమంగా చదవటంతో పాటుగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే, లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే, ఈ మధ్య ఒక పెద్ద సేవకునితో నేను మాట్లాడుతూ ఉంటే మేమిద్దరం దగ్గర ఒక 2-3 గంటల పాటు దేవుని వాక్యాన్ని గురించి చర్చిస్తూ ఉన్నాం. ఆయన నాకంటే వయసులో చాలా పెద్దవాడు. ఆయన అంటాడయ్యా, మనం ఈ విధంగా దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ చర్చిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఒక మంచి బిర్యానీ తిన్నట్టుగా. దావీదు భక్తుడు కూడా ఈ మాట అంటాడు, రాత్రి వేళ దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఉందని ఆయన అన్నాడు. సో దేవుని వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఆ ధ్యానించే ప్రక్రియ చాలా బాగుంటుంది. సో ఇదొక పుస్తకం లాగా చదివి పక్కన పెడితే ప్రయోజనం లేదు, కానీ క్రమబద్ధమైన రీతిలో దేవుని వాక్యాన్ని చదువుతూ, అర్థం చేసుకుంటూ, ధ్యానిస్తూ ముందుకు కొనసాగడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగేటువంటి వారంగా ఉంటాం. అంటే ఒకటి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా అది మన మనసును మారుస్తుంది, మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నూతనమైన తలంపులు దేవుని వాక్యం ద్వారా మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా మనము ఎన్నో మేలులు పొందుకోగలిగేటువంటి వారుగా ఉంటాం. ఇంకొక సంగతి ఏంటంటే, దేవుని వాక్యము ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి నేర్పిస్తుంది అన్నాను. ఒక డాక్టర్ దేవుని వాక్యాన్ని చదివితే, ఒక సైంటిస్ట్ దేవుని వాక్యాన్ని చదివితే, ఒక స్టూడెంట్ దేవుని వాక్యాన్ని చదివితే, వారి వృత్తితో సంబంధం లేకుండా వారి యొక్క విభాగానికి తగినట్టుగా అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి దేవుని వాక్యం వారికి బోధిస్తుంది. ఇంకా చెప్పాలంటే సైంటిస్టులు అనేకమైన పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు కనుగొన్నారు. ఉదాహరణకి రక్తంలోనే ప్రాణం ఉందని విలియం హార్వే అనేటువంటి సైంటిస్ట్ తెలియపరిచాడు. కానీ ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో చాలా ముందుగానే, ఆయన తెలియపరచడానికి ఎన్నో సంవత్సరాల ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. భూమి గోళాకారంలో ఉందని సైంటిస్ట్ తెలియపరిచాడు. కానీ దానికంటే ముందుగానే ఒక బంతిని వేలాడదీసినట్టుగా దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాడని యోబు గ్రంథంలో రాయబడింది. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం చదువుతూ ఉంటే ఒక డాక్టర్కి ఈ యొక్క వచనము కొత్త ప్రేరణ ఇచ్చింది. ఆయన ఈ వచనాన్ని చదివి ఒక కొత్తది కనుక్కోగలిగాడు. ఆయన ఒక కొత్త దాన్ని కనుక్కొని దీనికి ప్రేరణ ఈ వాక్యాన్ని చదవటమే అని ఆయన చెప్పాడు. మరలా ఒకసారి ఈ వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను అని రాయబడింది. ఈ వచనాన్ని చదివిన తర్వాత ఈ డాక్టర్ గారికి ఏమనిపించింది అని అంటే, ఒక మనిషికి మనము సర్జరీ చేయాలంటే ఆ మనిషి గాఢ నిద్ర పోవాలి. గాఢ నిద్ర పోవాలి అని అంటే ఎలా ఆ వ్యక్తి గాఢ నిద్ర పోగలుగుతాడు? దేవుడిక్కడ ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేశాడు. ఇప్పుడు మనం కూడా ఒక వ్యక్తిని డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళాలి.
ఎలా ఒక వ్యక్తిని డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన ఆయన మనసులో ప్రారంభమయ్యి చివరికి ఆయన ఒక పరిశోధన చేయడం ద్వారా కొంతకాలం కష్టపడిన మీదట ఈ విధమైన ముగింపుకు ఆయన రాగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనే సర్ జేమ్స్ యంగ్ సింప్సన్. ఈయన క్రీస్తు శకం 1811 సంవత్సరం నుండి 1870వ సంవత్సరం వరకు జీవించాడు. యునైటెడ్ కింగ్డమ్కు సంబంధించిన వాడుగా ఈయనున్నాడు. మోడ్రన్ అనెస్థీషియాలజీకి ఈయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే క్లోరోఫామ్ అనేదాన్ని మోడర్న్ అనెస్థీషియాలో ఉపయోగించే విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయనే. ఈయన చెప్పిన మాట ఇది, తను ఈ రీసెర్చ్ చేయడానికి, ఈ పరిశోధన చేయడానికి తనకు ఇన్స్పిరేషన్ ఏంటి, ప్రేరణ ఏంటి అంటే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు అనేటువంటి మాట అనే విషయాన్ని ఆయన తెలియపరిచాడు. ఈ సింప్సన్ అనేటువంటి ఈ డాక్టర్తో పాటుగా ఇద్దరు డాక్టర్లు, వాళ్ళు ఆయన స్నేహితులు, డాక్టర్ కెయిత్ అండ్ డాక్టర్ డంకన్. వీళ్ళిద్దరూ కూడా డాక్టర్ సింప్సన్ గారితో కలిసి డాక్టర్ సింప్సన్ యొక్క డైనింగ్ రూమ్లో ప్రతి సాయంత్రకాల సమయంలో కూర్చొని రకరకాలైనటువంటి కెమికల్స్, రసాయనాలు తీసుకొని ఈ అనస్థీషియా ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తికి మత్తు వచ్చేటట్టుగా చేయగలిగేది దేని ద్వారా కలుగుతుంది అని అనేకమైన పరిశోధనలు చేస్తూ వచ్చారు. చాలా వాళ్ళు ప్రయత్నం చేశారు, ఇందులో వస్తుందా అందులో వస్తుందా, ఈ మత్తు ఎలా మనము తీసుకురాగలం అనే దాని గురించి ఆలోచన చేశారు. అయితే వన్ ఫైన్ డే 1847వ సంవత్సరం నవంబర్ నెల 4వ తేదీన వాళ్ళు ఒక మెటీరియల్ మీద, క్లోరోఫామ్ అనేటువంటి మెటీరియల్ మీద పరిశోధన చేయడం ప్రారంభించారు. గతంలో దాన్ని వాళ్ళు ఇది పనికిరాదులే అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టారు, పట్టించుకోలేదు. కానీ ఎందుకో ఆ రోజున వారి మనస్సు దాని మీదకి వెళ్ళింది. ఒకవేళ అందులో ఏదైనా మత్తు కలిగించే పదార్థం ఉందేమో అని పరిశోధన చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన సమయంలో ఆ కెమికల్ని ఎప్పుడైతే వాళ్ళు పీల్చారో, ఇన్హేల్ చేశారో, వారి మూడ్ మారిపోవటం అనేది జరిగింది. తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే అందరూ కూడా కొలాప్స్ అయిపోయారు, ఒకసారిగా కింద పడిపోయారు. కింద పడిపోయిన వాళ్ళు ఎప్పుడు లేచారంటే తర్వాత ఉదయాన్నే వారికి మెలకువ వచ్చింది. ఆ రాత్రంతా కూడా ఆ మత్తులో ఉండిపోయారు. సో తను నిద్ర లేచినప్పుడు తనకు అర్థమైంది, నిజంగా ఒక మనిషికి మత్తు కలిగించే పదార్థాన్ని నేను కనుగొనగలిగాను అనే సంగతి డాక్టర్ సింప్సన్ గారు గ్రహించగలిగారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన ఆ విధమైనటువంటి పరిశోధన చేయగలిగాడు. ఒక నూతనమైన దాన్ని వెలుగులోనికి తీసుకురాగలిగాడు. ఈ రోజున సర్జరీ జరిగేటువంటి సమయాల్లో ఈ అనస్థీషియా అనేది ఎంత అవసరమైందో, ఆ తర్వాత ఎన్నో పరిశోధనలు దాని విషయంలో ముందుకు వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది ఎన్నో కొత్త విషయాలు కనుగొని ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ప్రేరణ పొంది ఎంత గొప్ప విషయాన్ని ప్రపంచానికి అందించగలిగాడో ఆలోచన చేయండి. అంతేకాకుండా ఈరోజు మనం టీవీ కలిగి ఉన్నాం. ఈ టీవీ కనుగొన్నటువంటి వ్యక్తి కూడా జేఎల్ బర్డ్ అనుకుంటాను, ఆయన కూడా ఆ టీవీ కనుగొనడానికి ప్రేరణ ఏంటి అని ఆయన అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఆయన చదివిన ఒక వాక్య భాగం, ఒక చోట జరిగిన విషయాన్ని ప్రపంచమంతా తెలుసుకుంటుంది అనే ఆ మాటను బట్టి, ఎలా తెలుసుకుంటుంది ఒక చోట జరిగినటువంటి విషయాన్ని ప్రపంచమంతా ఒకేసారి ఎలా తెలుసుకుంటుంది అని అంటే టీవీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని ప్రేరణ పొంది ఆ టీవీని ఆయన అందుబాటులోనికి, వెలుగులోనికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మాటలు వింటుండగా నేను మీకు తెలియపరిచే విషయం ఇదే. అదేంటంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు కొనసాగడం మాత్రమే కాకుండా దేవుని వాక్యం మనకి ఎన్నోసార్లు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ప్రేరణ ఇస్తుంది, కొత్త పరిశోధనలు చేపట్టడానికి ప్రేరణ ఇస్తుంది, కొత్త కొత్త విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటుంది. సైకాలజీ ఎంతో ఇందులో నేర్చుకోవచ్చు. మనం ఒక మనుషుని అర్థం చేసుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవలసిన విధానాన్ని గురించి ఎన్నో విషయాలు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇది ఒక పాఠ్య పుస్తకం లాగా, అంటే ఒక వార్తాపత్రిక లాగా, ఒక పాఠ్య పుస్తకం లాగా అలవాటుగా చదవటం పక్కన పెట్టి
మరలా మరలా చదవటం నేర్చుకుందాం. మరలా దీన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మన మనసులోకి జీర్ణమైపోయేటట్టు దీని గురించి ఆలోచన చేసేటువంటి వారంగా ఉందాం. ఇది అర్థం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారుగా ఉందాం. దాని ద్వారా దేవుడు తన కార్యాన్ని మనలో జరిగించి మనము నూతనమైన విషయాలు తెలుసుకోగలిగినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఎన్నోసార్లు చెప్పాను, ఈ మాట మరలా చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథానికి ఇతర పుస్తకాలకు ఉన్న తేడా ఇదే. అదేంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దీని రచయిత అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథాన్ని చదువుతూ నాకు సహాయం చేయి ప్రభువా అని ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి సహాయకుడై ఉండి వారితో ఉండి వారు దాన్ని అర్థం చేసుకునే విధంగా సహాయం చేస్తాడు. అది ఏ రైటర్ చేయలేనటువంటి పని. మనం ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివినా, ఒక పుస్తకంలో ఒక పేజీ చదివినా దాన్ని రాసిన రచయితలు ఎక్కడో ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న వ్యత్యాసం ఇది. దాన్ని రాసిన రచయిత దాన్ని చదివే వ్యక్తికి నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయమని కోరుకునే ప్రతి వ్యక్తికి దాని అర్థాన్ని తెలియపరిచేవాడుగా. ఇంకా ఎలా ఉంటుందంటే ఇది బైబిల్ చదువుతుండగా ఆ బైబిల్ పేజీల్లో నుండి ఏదో కొత్త విషయం నీకు గోచరించినట్టుగా, కొత్తగా నీకు ఒక విషయం అర్థమైనట్టుగా కొన్ని విషయాలు మనము అర్థం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. దేవుడు ఆ విధమైన నడిపింపునిస్తాడు. కాబట్టి ఇది మొదలుకొని అలవాటుగా కాకుండా ప్రయాసపడి దేవుని వాక్యాన్ని చదవటానికి, ఒక ఆశ కలిగి దేవుని వాక్యాన్ని చదవటానికి, ఈరోజు నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, దేవా నాతో మాట్లాడు అనే తపనతో దేవుని వాక్యాన్ని చదవటానికి నిర్ణయం చేసుకోండి. దేవుడు మీ యొక్క ప్రయాసను బట్టి, మీకున్న ఆశను బట్టి నూతనమైన విషయాలు మీ ఎదుటి తీసుకొచ్చి మీరు కూడా ప్రపంచానికి మేలుకరంగా నిలబడగలుగునట్లు దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ తీర్మానాన్ని మనం అందరం ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో తెలియపరుద్దామా? జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో నీ వాక్యాన్ని ఇంతకు ముందు వరకు మేము చదివాం, కానీ హడావుడిగాను అలవాటుగాను ఇక ఏదో ఒక ఆలోచన లేకుండా చదివి దీనివల్ల ఎలాంటి ప్రయోజనము పొందలేని వారంగా కొన్నిసార్లు ఉన్నామన్న సంగతి ఒప్పుకుంటున్నాం. ఇక నుండి ఆ విధంగా కాక నీ వాక్యం ద్వారా ప్రయోజనం పొందినట్లు, నీ వాక్యం మా జీవితాలను వెలిగించినట్లు, కట్టునట్లు, నూతనమైన విషయాలు మాకు బోధించినట్లు సహాయం చేయనట్లు, నీ వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని చదవటం ద్వారా మేలు పొందే జీవితాలు మాకు దయచేయండి. ఎంతోమంది నీ వాక్యాన్ని చదివి లోకానికి ఎంతో మేలు చేసిన వారుగా ఉన్నారు. నూతనమైన వాటిని వెలుగులోకి తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. ఈ మాటలు విన్నటువంటి వారిలో ఎవరెవరు ఈ తీర్మానానికి వస్తున్నారో ప్రజల తీర్మానాన్ని స్థిరపరిచేదేవా, నీ బిడ్డల తీర్మానాలు మీరు స్థిరపరిచి ఆసక్తితో నీ వాక్యాన్ని వారు చదువుతుండగా, ధ్యానిస్తుండగా దాన్ని అర్థం చేసుకోవటానికి, నూతనమైన విషయాలు గ్రహించగలగటానికి నీ కృప అనుగ్రహించి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. వాక్య ప్రయాణంలో మీరు ఇంకను మాకు తోడై ఉండి బలహీనులము మాకు నీ యొక్క సహాయం అందించి నూతనమైన సంగతులు మేము గ్రహించగలుగునట్లు మాతో మీరు అనుదినము మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్న కొలది నూతనమైన విషయాలను మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.